హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక్క మాట ఒక అమ్మ మనసుని మార్చేసిన కథ. ప్రతి ఒక్కరూ చూడవలసిన కథ. ఇది అనిత మరియు ఆమె కొడుకు రామ్ గురించి. ఇందులో ప్రతి అమ్మ మనసును తాకే ఒక చిన్న కథ ఉంటుంది. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వింటే వినిపించేలా, మనసు తాకేలా ఇది ఒక అమ్మ కథ. పేరు అనిత. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఉదయం లేచిన నుండి ఇంటి పనులు, వంట పనులు, ఆఫీస్ పనులు, ఫోన్ కాల్స్, అలా చాలా బిజీగా ఉండేది. ఆమెకి ఒక బాబు ఉండేవాడు. చిన్నవాడు, చాలా ముద్దుగా, సైలెంట్గా, క్యూట్గా ఉండేవాడు. ఎప్పుడూ అమ్మని చూస్తూ ఉంటాడు. అమ్మ ఎప్పుడూ నాతో మాట్లాడుతుంది అని ఆశపడుతూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లలందరినీ పిలిచింది. పిల్లలు, మీ కలలేంటో మాతో చెప్పండి, ఆ మాటలు వీడియో తీసి మీ పేరెంట్స్కి పంపుతాం అని. పిల్లలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఎంతో ఆనందంగా వచ్చి చెప్పారు. నేను డాక్టర్ అవ్వాలని ఒకరు, ఇంకొకరు నేను పోలీస్ అవ్వాలని, అలా అందరూ చెప్పారు. ఆ తర్వాత రామ్ సమయం వచ్చింది. స్టేజ్ మీదకి వచ్చి తల వంచి చిన్న వాయిస్తో, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, కానీ ఒకరోజైనా నాతో ఆడుకోదు, నాతో కూర్చోదు, అసలు నాతో టైమే స్పెండ్ చేయదు. ఇదంతా అడగాలంటే నాకు భయంగా ఉంటుంది. ఇదే నా కల అని అన్నాడు. ఆ మాటలు విన్నా టీచర్స్ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ వీడియోని రాము వాళ్ళ అమ్మకి పంపించారు. సాయంత్రం అనిత ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని వీడియో ప్లే చేసింది. ఫస్ట్ చూడగానే ముఖంలో చిరునవ్వు వచ్చింది. కానీ ఆ తర్వాత రాము మాటలు వినగానే ఆమె ముఖం మారిపోయింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆమెకు అర్థమైంది, ప్రతిరోజు బిజీగా ఉండడం వల్ల తన మనసు తెలుసుకోలేకపోయానని బాధపడింది. ఆ రాత్రి అనిత మెల్లిగా వెళ్లి రాము పక్కన కూర్చొని అంది, నాన్న, ఈరోజు నీ మాటలు విన్నాను. ఇకపై నుండి ప్రతిరోజు నేను నీతో ఆడుకుంటాను, కూర్చుంటాను.